ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా ఒక మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారం పుష్కలంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, తండ్రి నుంచి సహాయం కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఒక విషయంలో కనిపిస్తుంది ఈ వారంలో. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.